ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పాస్ అన్నమాట. సో మనం ఆల్రెడీ ఇందాకే చూసాం కదా, బ్రేక్ చూసాము, కంటిన్యూ చూసాము. సో బ్రేక్ అండ్ కంటిన్యూలో మనకి ఏమైంది, సో ఇది దీన్ని రన్ చేద్దాం. చూడండి, బ్రేక్ యూస్ చేసినప్పుడు ఇక్కడతో ఆగిపోయింది, కంటిన్యూ యూస్ చేసినప్పుడు మనకి ఆ ఒక్కటి వదిలేసి రిమైనింగ్ ప్రింట్ అయింది. సో చూడండి ఇక్కడ, సో బ్రేక్ యూస్ చేసినప్పుడు ఏమైంది, లైక్ జాను ప్రేమ్కి బ్రేక్ ఇచ్చాం, సో జాను రియా పవన్ వచ్చింది, ప్రేమ్ దగ్గర నుంచి ఆగిపోయింది. కంటిన్యూ యూస్ చేసినప్పుడు ఏమైంది, జాను రియా పవన్ వచ్చింది, ప్రేమ్ వచ్చింది, సంతు వదిలేసి శౌర్య వచ్చింది. సో ఇక్కడ దాకా మీకు బ్రేక్ అండ్ కంటిన్యూ ఈజీగానే అర్థమైంది మీకు అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట, లైక్ అదేంటంటే పాస్ అనమాట. సో పాస్ అంటే ఏంటబ్బా అనుకుంటున్నారా? సో చూద్దాం. కొన్నిసార్లు మనకి లైక్ చాలా ఇవ్వవుతూ ఉంటాయి, లైక్ మనకు గుర్తుండదు, సో ఏదో చేయాలనుకుంటాం, తర్వాత చేద్దాం అని అనుకుంటాం. సో అలాంటి అటువంటి టైంలో మనం యూస్ చేసేదాన్ని లైక్ పాస్ అంటారనమాట. ఫస్ట్ మామూలుగా మనం ఇది రాసేసుకుందాము, లైక్ మనకి ఏది బ్రేక్ కంటిన్యూ అవన్నీ తెలియాలి కదా. సో దాని గురించి మనం రాసుకుందాం, పాస్ హియర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం లూప్ లైక్ ఫర్ ఇచ్చుకుందాం ఇందాకలాగా. సో ఇక్కడ ఏం లేదు, సో ఇక్కడ ఉంది కదా, సో సేమ్ ఇదే నేను కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇఫ్ స్టూడెంట్ ఈక్వల్స్ టు ఇఫ్ ఆర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్, ఇఫ్ స్టూడెంట్ ఈక్వల్స్ టు సంతు వద్దులేండి, ఇక్కడ నేను పవన్ ఇస్తున్నాను. ఓకే, పవన్ వచ్చినప్పుడు ఏదో చెయ్యాలనుకున్నాను కానీ నాకు గుర్తు రావట్లేదు, నేను తర్వాత అయినా దాన్ని చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇక్కడ మరి నాకు ఎర్రర్ రాకూడదు కదా. సో మామూలుగా నేను ఇలా రన్ చేస్తాను అనుకోండి, ఇండెంట్ బ్లాక్, సో ఇలాగే ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఈ టైంలో మనం ఏం చేయాలి, సో ఇలాంటి టైంలో మనం పాస్ని యూస్ చేద్దాం. సో ఇక్కడ పాస్ని యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రన్ అయిపోతుంది, సో మనం ఎప్పుడైనా తర్వాత అయినా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి, సో పాస్ దగ్గర ఏమీ రాలేదు, ఈ బ్రేక్ దగ్గర మనకి వచ్చేసింది, కంటిన్యూ దగ్గర ఇవి వచ్చేసింది. సో మీకు క్లియర్గా చూపిస్తున్నాగండి. సో చూడండి, బ్రేక్ దగ్గర మనకి మామూలుగా వస్తుంది, పాస్ దగ్గర ఏమీ ప్రింట్ అవ్వలేదు, ఎర్రర్ కూడా రాలేదు, కంటిన్యూ దగ్గర బాగానే ప్రింట్ అయిపోయింది. సో పాస్ అంటే ఏంటంటే లైక్ ఏదో చెయ్యాలి, ఇప్పుడు గుర్తు రావట్లేదు, లైక్ అది తర్వాత ఎసెండ్ చేసుకుంటాను అన్న ప్లేస్లో మనం యూస్ చేసేదాన్ని పాస్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు మీకు పాస్కి, బ్రేక్కి, కంటిన్యూకి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో బ్రేక్ అనేది ఏమవుతుంది, అక్కడితో బ్రేక్ అయిపోతుంది, కంటిన్యూ అనేది ఆ ఒక్కటి వదిలేసి కంటిన్యూ అవుతుంది, పాస్ అనేది మనం తర్వాత యూస్ చేసుకుంటాం అనమాట. సో ఈ పాస్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.